దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేలు విధులందు మెరవేరి మరవేరి దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేరి ఆవలేరి ఇతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేరి ఆవలేరి ఇతని దాసునికి తెలిసిదే మోక్షము తెలియకున్న బంధము కలగనుంటిది బతుకు గనునికి తెలిసిదే మోక్షము తెలియకున్న బంధము తెలిసిదే మోక్షము తెలియకున్న బంధము తెలిసిదే మోక్షము తెలియకున్న బంధము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం నమో వెంకటేశాయ. ప్రాంగణం అంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు అవుదాం. ఒక్కసారి నాతో అందరూ కలిసి భగన్నామస్మరణ చేద్దాం. చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీట వేసి చెయ్యబోతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భగవద్బంధువులందరూ మరికొన్ని నిమిషాల్లో వీక్షించబోతున్నారు, పునీతులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏ మహానుభావుడి సత్సంకల్ప వల్ల అయితే ఈ రోజున మనం ఈ కళ్యాణం జగత్ కళ్యాణంగా జరగబోతోందో అలాంటి మహాత్ములు మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ అబ్దుల్ నజీర్ గారితో కలిసి ఈ ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. వారికి కరతాళ ధ్వనులతో అందరం స్వాగతం పలుకుదాం. ఇప్పటి వరకు పరమాత్మ ఇచ్చిన గాత్రాలను ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటైన్మెంట్ కోసం తిరిగి పరమాత్మకే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, నువ్వు ఇచ్చిన ఈ గాత్రాన్ని, ఈ పరిమళాన్ని, ఈ స్వరాన్ని తిరిగి నీకే సమర్పిస్తున్నానయ్యా అని చెబుతున్నట్టుగా ఇప్పటి వరకు వీణులు విందైన తమ గాత్రద్వయంతో వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు అన్నమయ్య ఎలా అయితే 32,000 సంకీర్తనల పుష్పాలతో స్వామివారిని అర్చించి, భజించి, సేవించి, తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికీ ఈ వేదిక ముఖతః తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రియా సిస్టర్స్ గాత్రద్వయానికి వాద్య సహకారం అందించిన, వయలిన్పై వాద్య సహకారం అందించిన రాఘవేంద్రరావు గారికి, అలాగే మృదంగంపై శ్రీ ఫల్గుణ్ గారికి, ఘటవాద్యంలో నిపుణులైన శ్రీ హరి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.
ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని సాధించటం సాధ్యం కాదు. మహాత్ములారా, మిత్రులారా, దైవబంధువులారా, ఆ నేపథ్యంలో పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవరైతే స్వకల్యాణం కోసం ఉపయోగిస్తారో వాళ్ళు ఉన్నంతకాలమే జీవించి ఉంటారు. పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో, వాళ్ళు లోకం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు, వారి సంకల్పం మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీ వెంకటేశ్వరుని సమక్షంలో పెదజీయర్ల ఆశీస్సులు అందుకొని ఆ శక్తితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే మహోత్కృష్టమైన సంకల్పంతో ఈరోజు ఈ కళ్యాణ వేదికగా తన లక్ష్యాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేస్తూ స్వామి వివేకానందకు ఒక గొప్ప మాట అంటారు. నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాతగచ్చతి. నాయన, మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు, మంచి పని చేసే వ్యక్తి కూడా దుర్గతి పాలు కాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం పనులు చేస్తాడో వాడున్నంత కాలమే ఉండిపోతాడు. ఎవడు జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని వినియోగిస్తాడో, ఇందుకే నా జీవితం అని భావించి కర్మల్ని ఆచరిస్తాడో వాడు శాశ్వతంగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు.